హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ మెసేజ్, అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా. మీరు టెట్కి కేవలము ప్రజెంట్ అయితే 50 to 55 డేస్ మాత్రమే సమయం ఉంది. మరి ఈ 50 to 55 డేస్ సమయాన్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి, మీరు పెట్టుకున్నటువంటి గోల్ 120 ప్లస్ కానివ్వండి, 130 ప్లస్ కానివ్వండి, ఇంకా అంతకన్నా బెటర్ స్కోర్ కానివ్వండి, ఏ విధంగా రీచ్ కాగలరు, మరి ఇంత మంచి స్కోర్ సాధించాలి అంటే ఏ విధంగా సాధించాలి అంటే రెండు టిప్స్ పాటిస్తే చాలు, మీరు 100% 135 ప్లస్ స్కోర్ అయితే ఈజీగా చేయగలరు. ఆ రెండు టిప్స్లో మొదటి టిప్, ఆ రెండు టిప్స్ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్. మరి ఎవరైనా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనము కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ప్రజెంట్ అయితే కేవలం 600 రూపీస్కి మాత్రమే ఉంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయడం అయితే జరుగుతుంది. నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఎవరికైనా మన ఎస్జిటి కోర్సులో జాయిన్ కావాలి అనుకుంటే ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. ఎస్జిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని టెట్తో పాటు డిఎస్సి సిలబస్ కూడా యాడ్ చేస్తూ, అందుకే డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇచ్చాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. కేవలము 600 రూపీస్ మాత్రమే. 600 రూపీస్ ఎవరైనా అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఇచ్చాం చూడండి. ఇక్కడ 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఈ నెంబర్కు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ మీ పేరు, మీ జిల్లా పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేస్తే ఈరోజు స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లో యాడ్ చేసి ఈరోజు షెడ్యూల్ కూడా మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీకు చిన్న డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. ప్రతిరోజు 3 లేదా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈరోజు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసాను. మార్నింగ్ 5 to 6 లేదా 7 లోపే మీకు 100% షెడ్యూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఇవ్వడం జరిగింది. తెలుగు బేస్ చేసుకొని కంప్లీట్గా సిలబస్ను బేస్ చేసుకొని ఉంటుంది. అంటే గవర్నమెంట్ అఫీషియల్గా సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. అదేంటి 3 సబ్జెక్టులు ఉన్నాయి, మిగతా సబ్జెక్ట్స్ ఉండవని అడగచ్చు. ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రము ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్ ప్రిపేర్ అయితే చాలు. ఎందుకంటే విద్యా దృక్పథాలు అనే టాపిక్ టెట్కు ఉండదు కాబట్టి. టెట్తో పాటు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి అయితే ఇచ్చినటువంటి 4 టాపిక్స్ చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు క్లియర్గా పేమెంట్ గ్రూప్లో మెన్షన్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. 1 to 3 టాపిక్స్ ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు క్లియర్గా ప్రిపేర్ అయితే చాలు. అదేంటి 3 సబ్జెక్టులే మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అంటే ఉంటాయి ఫ్రెండ్స్. మన కోర్సే ఎస్జిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు. ఒకే రోజు మీరు 8 సబ్జెక్టులు ఇచ్చిన అన్ని సబ్జెక్టులు చదవలేరు కాబట్టి మనం డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. సో మనకు టైం 55 డేస్ ఉంది కాబట్టి 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి లాస్ట్న మీ ఎగ్జామ్ డేట్ వరకు రివిజన్ టెస్టులు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా డిఎస్సి వరకు వ్యాలిడిటీ. మీరు టెట్ అయిపోయిన వెంటనే లింక్స్ డీయాక్టివేట్ అవుతాయని మాత్రం అనుకోవద్దు. లింక్స్ అన్ని మీకు డిఎస్సి వరకు యాక్టివ్లోనే ఉంటాయి. తర్వాత డిఎస్సి సిలబస్ కూడా ఉంటుంది. ఇక్కడే విద్యా దృక్పథాలు డిఎస్సి సిలబస్సే. మీకు తర్వాత కంటిన్యూషన్లో జీకే కానివ్వండి, టెట్ అయిపోయిన తర్వాత జీకే కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, తర్వాత ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటే ఎక్స్ట్రా టాపిక్స్ కానివ్వండి, మొత్తం డిఎస్సి సిలబస్ కూడా వస్తుంది. అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. ఇది డే 1 షెడ్యూల్. ఈ విధంగా నెక్స్ట్ డే 2 షెడ్యూల్, నెక్స్ట్ డే 3 షెడ్యూల్. ఇలా ఫస్ట్ 3 or 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఒక సబ్జెక్ట్ తర్వాత మ్యాథ్స్, తర్వాత ఈవీఎస్, సైన్స్, సోషల్, తెలుగు తర్వాత ఇంగ్లీష్ యాడ్ చేయడము, ఇంగ్లీష్ మెథడ్స్, తెలుగు మెథడ్స్, తర్వాత ట్రై మెథడ్స్, ఇలా 1 by 1 అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తాం ఫ్రెండ్స్. మీకు ఏ సబ్జెక్ట్ అయితే మిస్ చేయమని మాత్రము 100% అయితే చెప్పగలము. మరి ఆ 2 టిప్స్ ఏంటి, ఆ 2 టిప్స్ మనం ఏ విధంగా ఫాలో కావాలి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఎక్స్పెషల్లీ మొదటి టిప్ ఏంటి అంటే 130 ప్లస్ స్కోర్ టెట్లో ఈజీగా స్కోర్ సాధించాలి అంటే మొదటి టిప్, ఫస్ట్ టిప్ ఏంటి అంటే మొబైల్కి దూరంగా ఉండడము. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాము. మరి మేము మొబైల్ క్లాసెస్ వినాలి అనుకున్నా, ఎగ్జామ్స్ రాయాలి అనుకున్నా మాకు మొబైల్ ఖచ్చితంగా అవసరమే కదా అంటే ఎస్, ఆ సమయంలో అవసరమే. నేనేం చెప్తున్నా, మొబైల్కి దూరము అంటే అర్థం ఏంటి? అన్నెసెసరీ చాటింగ్ల జోలికి వెళ్ళొద్దు. అదేవిధంగా స్టేటస్ల జోలికి వెళ్ళొద్దు.
మీరు అసలు స్టేటస్లు పెట్టద్దు. స్టేటస్లు పెట్టడం వల్లనే సగం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది 100% వాస్తవము. మీరు ఏదైనా ఒక స్టేటస్ పెట్టారు అనుకోండి, ఆ స్టేటస్ మీకు మీ కాంటాక్ట్‌లో ఇతర కాంటాక్ట్ సేవ్ చేసుకున్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి, మీరు ఏదో ఒక కొటేషన్ కానివ్వండి, లేదా మీ పిక్ కానివ్వండి, ఇలా ఏదైనా స్టేటస్ పెట్టారనుకోండి, మీ పిక్ పెట్టారనుకోండి, సూపర్ అని ఒక రిప్లై వచ్చిందనుకోండి, గుడ్ అని ఒక రిప్లై వచ్చిందనుకోండి, లేదా మీరు స్టేటస్‌లో గుడ్ మార్నింగ్ అని పెట్టారనుకోండి, అయితల నుంచి మళ్ళీ రిప్లై గుడ్ మార్నింగ్ అని వచ్చిందనుకోండి, అలా మీ కన్వర్జేషన్ వల్ల తర్వాత ఏం చేస్తున్నావు, టిఫిన్ తిన్నావా, తర్వాత బయటికెళ్ళావా, ఇలా కన్వర్జేషన్ పెరుగుతుంది కాబట్టి దానివల్ల సమయం అనేది 100% అయితే వృధా అవుతుంది. మీ మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది వాట్సాప్‌లో స్టేటస్‌లు పెట్టుకోవద్దు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే మీ మొబైల్‌లో ఏదైనా సోషల్ నెట్వర్క్ పరంగా ఫేస్‌బుక్ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా ఉంటే ఫేస్‌బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, ఇవి ఏవైనా ఉంటే మాత్రము ఫస్ట్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎందుకంటే వాటి వల్ల ఉపయోగం లేదు. ఉపయోగం లేని వాటి జోలికి మనం వెళ్ళకూడదు. సో అవి ఫస్ట్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకోండి. ఫేస్‌బుక్ ఉంది అనుకోండి, అదేదో ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే రీల్స్ వస్తూ ఉంటాయి. మనం అలా కంటిన్యూషన్‌లో చూస్తూనే ఉంటాం కాబట్టి ఫేస్‌బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇవాళ టెలిగ్రామ్స్ కానివ్వండి, ఇవేవైనా మీకుంటే ఫస్ట్ వాటిని ఏం చేస్తారంటే అన్‌ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈవెన్ వాట్సాప్ కూడా మీరు యూజ్ చేసేటప్పుడు ఎంతవరకైతే నీడో అంతవరకు మాత్రమే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. అనవసరమైన మెసేజెస్ ఎవరైనా కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీరు చదువుకునే టైంలో ఏదైనా మెసేజ్ వచ్చినా కానీ దానికి ఎట్టి పరిస్థితిలో రిప్లై ఇవ్వద్దు. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు వాట్సాప్ మెసేజ్లకి రిప్లై ఇవ్వద్దు. మీ ప్రిపరేషన్ టైంలో మాత్రము 100% ఈ ఫస్ట్ టిప్ పాటిస్తే మీరు విజయానికి చాలా వరకు దగ్గరలో ఉన్నట్టు. అంటే ఫేస్‌బుక్ కానీ, ట్విట్టర్ కానీ, టెలిగ్రామ్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే ఫస్ట్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకోండి. వాట్సాప్‌లో స్టేటస్‌లు మాత్రం అస్సలు పెట్టొద్దు. వాట్సాప్ పరంగా చాటింగ్ ఎవరు మెసేజ్ చేసినా, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేసినా మీరు రిప్లై ఇవ్వద్దు మీకు చదువుకునే టైంలో మాత్రము. కన్వర్జేషన్ లేని పెట్టుకోవద్దు. అది కూడా అవసరం అనుకుంటేనే ఆ మెసేజ్‌కి రిప్లై ఇవ్వండి. అనవసరం అనుకుంటే ఆ మెసేజ్‌కి కూడా రిప్లై ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ సమయం మీకు చాలా చాలా వాల్యుబుల్. ఈసారి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. నిన్న కూడా మీకు చెప్పాను 4,00,000+ అప్లికేషన్స్, ఐ థింక్ 4,20,000+ అప్లికేషన్స్ వచ్చాయి టెట్‌కి మాత్రమే. అంటే టెట్‌కి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఐ మీన్ టెట్ అనేది మనకేమి ఇంపార్టెంట్ కాదు. బట్ వెయిటేజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి టెట్ క్వాలిఫై కావడం అస్సలు ఇంపార్టెంట్ కాదు. టెట్ క్వాలిఫై కావడం వల్ల ఉపయోగమే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ నోటిఫికేషన్‌కి టెట్ క్వాలిఫై అనేది ప్రైమరీ థింగ్‌గా మాత్రం మీరు తీసుకోవద్దు. క్వాలిఫై అయితేనే డిఎస్సికి ఎలిజిబుల్, దట్ ఈస్ ఓకే. బట్ ఏదో క్వాలిఫై మార్క్స్ రావడం వల్ల మీకు డిఎస్సి వస్తుందని మాత్రము ఊహించుకోవద్దు. సో టెట్‌లో పాసిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ పెంచుకోవడానికైతే ట్రై చేయండి. 20% వెయిటేజ్ ఉంటుంది, 1 or 2% కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెట్‌లో వచ్చినటువంటి స్కోరు బై 150 ఇంటూ 20 క్యాలిక్యులేట్ చేయండి. 20 మార్క్స్‌కి మీరు ఎంత స్కోర్ చేయగలరో మీకు అక్కడ స్పష్టంగా తెలుస్తుందన్నమాట. అది ఫస్ట్ టిప్. నెక్స్ట్ సెకండ్ టిప్, ఎలా అంటే అలా చదవద్దు. ఐ మీన్ మీరు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారనుకోండి, ఏదో యూట్యూబ్లో ఒక లెసన్ చూసింటారు, లేదా పలానా యూట్యూబ్లో ఇంకొక లెసన్ చూసింటారు, పలానా యూట్యూబ్లో ఇంకొక ఛానల్ చూసింటారు. అంటే సొంతంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు, అక్కడక్కడ సెర్చ్ చేసుకుంటారు. దానివల్ల ఉపయోగం లేదు ఫ్రెండ్స్. మీరు టెట్ క్వాలిఫై అవుతారేమో, ఏదో గుడ్డేట్గా ఇప్పుడు కేటగిరీ బేస్ చేసుకొని కొందరికి 65 మార్క్స్ కట్ ఆఫ్, కొందరికి 60 మార్క్స్ కట్ ఆఫ్, కొందరికి 75 మార్క్స్ కట్ ఆఫ్, కొందరికి 90 మార్క్స్ కట్ ఆఫ్, మనందరికి తెలిసిందే. ఏదో 65లు 70లు 75లు వచ్చినంత మాత్రాన మనకు జాబ్ వస్తే ఊహించుకోవడం కష్టము. ఏదో అవన్నీ చూసి అబ్బా నేను క్వాలిఫై అయ్యాను, మళ్ళీ నేను అదే ఫాలో అవుతాను, ఇవన్నీ పెట్టుకోవద్దు. సో మీరు ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు నేను షెడ్యూల్ ఇచ్చాను, సో ఒక ఆర్డర్లో అది మేము పేమెంట్లో జాయిన్ కావండి అని మాత్రం చెప్పను. అది మీ ఇష్టము, జాయిన్ అవుతే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. బట్ ఏదైనా కానివ్వండి, ఒక ఆర్డర్లో ఒక సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ సీక్వెన్స్ ఉంటే మనము ఏదైనా కానివ్వండి, ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు కానివ్వండి, ఆర్డర్లో ఒక క్రమంలో చేస్తే ఎలా ఉంటుంది, క్రమం తప్పి చేస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఒక ఆర్డర్లో మీరు ఫస్ట్ బేసిక్ నుంచి చదువుకుంటూ మీకంటూ ఒక టైం టేబుల్ వేసుకొని ఈరోజు ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో వెళ్తే మీకు టైం వృధా కాదు. మేము ఫస్ట్ డే 1 షెడ్యూల్ ఇచ్చాం ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీకు గోల్ ఏంటి, ఈరోజు ఆ సిలబస్ కంప్లీట్ చేయాలి. ఏవైనా ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఏవైనా తప్పులు పోతే మళ్ళీ వాటిని ఏం చేయాలి, సరి చేసుకోవాలి.
మిస్టేక్స్ అనేటివి సెర్చ్ చేసుకోవాలి. ఇలా ఒకరోజు ఇంత సబ్జెక్ట్ టార్గెట్ పెట్టుకొని మీకు ఏదైతే కష్టం అనిపిస్తుందో సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తూ మిగతా సబ్జెక్ట్స్ని కూడా ఒకే రోజు ఒకే సబ్జెక్ట్ చదవకుండా ఒకే రోజు 3-4 సబ్జెక్ట్స్ని కవర్ చేసుకుంటూ మధ్య మధ్యలో సమయం గ్యాప్ తీసుకుంటూ ప్లేస్ కూడా చేంజ్ చేస్తూ ఇలా మీరు ఒక షెడ్యూల్ ప్రకారము సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ రోజు అంటే ఈరోజు నేను ఇంత సిలబస్ కంప్లీట్ చేయాలి ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అది సిలబస్ పైన టార్గెట్ పెట్టుకోవాలి, మీకు మ్యాక్సిమం మార్క్స్ పైన టెట్లో నేను ఎంత స్కోర్ చేయాలనేది ఆ టార్గెట్ కూడా ఉండాలి. టెట్లో ఉండే సిలబస్ మొత్తము డిఎస్సిలో కూడా ఉంటుంది కాబట్టి మీ ఈ ప్రిపరేషన్ మీకు ఎక్కడ యూజ్ అవ్వాలి, మళ్ళీ డిఎస్సికి కూడా యూజ్ కావాలి. అంటే టార్గెట్ ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలి అంటే ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఏదో నాకు జాబ్ కావాలి అనుకోవడం వేరు, జాబ్ అందరూ కావాలనుకుంటారు. ఇప్పుడు రాసేటువంటి 4,20,000 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరూ టెట్ క్వాలిఫై కావాలనే అప్లై చేసింటారు. అందరూ జాబ్ సాధించాలనేటువంటి ఉద్దేశంతోనే అప్లై చేసింటారు. ఫ్రీగా ఏం అప్లై చేయరు కదా, ₹800 ఖర్చు పెట్టి. తర్వాత ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ ఒక 500-600 ఖర్చు, ₹1000 ఖర్చు, మళ్ళీ డిఎస్ అప్లికేషన్స్కి మళ్ళీ 700-800 ఖర్చు. అంటే మొత్తం మీద ఊరికనే ఖర్చు చేయరు. జాబ్ సాధించాలనేటువంటి ఒపీనియన్తోనే ఖర్చు చేస్తారు. జాబ్ సాధించాలనేటువంటి ఒపీనియన్తోనే అప్లై చేసింటారు. కాబట్టి అందరూ అదే అనుకుంటారు. బట్ టార్గెట్ మీ మీ లక్ష్యాన్ని ఛేదించాలి అంటే, మీ గమ్యస్థానాన్ని మీరు చేరాలి అంటే మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు ఒక టార్గెట్ పెట్టుకొని చదివితే మీరు ఆ లక్ష్యానికి 100% అయితే మీరు దగ్గరవుతారు. ఈ 2 టిప్స్ పాటిస్తే చాలు, 100% మీరు సక్సెస్ సాధించడం పెద్ద విషయం అయితే కాదు. బుక్స్ గ్యాదర్ చేసుకోండి. బుక్స్ మ్యాండేటరీ ఫ్రెండ్స్. బుక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బుక్స్ ఉంటేనే మీరు ఇంకా సమయాన్ని వృధా చేసుకోకుండా ఎక్కువ కంటెంట్ని తక్కువ సమయంలో మీరు ఏ విధంగా ఎప్పుడు కవర్ చేయగలరు అంటే, తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ని ఎప్పుడు కవర్ చేయగలరు అంటే మీ దగ్గర బుక్స్ ఉన్నప్పుడు మాత్రమే కవర్ చేయగలరు. బుక్ స్టాల్స్లో ఉంటాయి, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయినా కానీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకొని మాత్రమే మీ ప్రిపరేషన్ కొనసాగించండి. పక్కాగా మీరు అనుకున్న స్కోర్ కన్నా ఎక్కువ స్కోరే 100% అయితే రీచ్ కాగలరు. ఈ 2 టిప్స్ పాటిస్తే పక్కాగా మీరు విజయం సాధించగలరు అనేది మాత్రము 100% అయితే చెప్పగలము. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలి అంటే మాత్రము ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ అయింది, ఆలస్యం చేసుకోవద్దు. ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ మెసేజ్ చేయండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తా. లేదా ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఇచ్చాను కదా, ₹600 అమౌంట్ పే చేసిన స్క్రీన్ షాట్ పంపండి, యాక్టివేట్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.